హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో గగన్. ఈ బ్యూటిఫుల్ థ్రెడ్ బ్యాంగిల్స్ కిడ్స్వి చూసారా ఎంత బాగున్నాయో. గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఫెస్టివల్ వేర్కి చాలా బాగుంటాయండి. దీంతోపాటు నేను పింక్ కలర్ కూడా కస్టమైజేషన్ చేశాను. పూర్తి వీడియో చూసేద్దాం పదండి. ఇప్పుడు ఫస్ట్ థ్రెడ్ని స్ట్రాండ్స్ తీసుకొని ఇలా చుట్టుకోవాలి, టైట్గా చుట్టుకోవాలన్నమాట. ఎంత టైట్గా చుట్టుకోగలిగితే అంత టైట్గా చుట్టుకోవాలి. టైట్గా చుట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది. ఆ ఫినిషింగ్ బాగా వచ్చినప్పుడే బ్యాంగిల్స్ లైఫ్ బాగుంటుందన్నమాట. వెంటనే పోవటం అలా అంతా ఉండదు, చాలా బాగుంటుంది. చాలా టైట్గా అనేది మీరు చుట్టుకోవాలి. సో ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా టైట్గా అనేది గట్టిగా పట్టుకొని మనం మరి ఎక్కువసేపు లాగకూడదు. ఫస్ట్ మనం స్టిక్ చేసేసి ఒక 10 మినిట్స్ వదిలేస్తే అది కొంచెం డ్రై అవుద్ది అనమాట. అప్పుడు చుట్టడం స్టార్ట్ చేయాలి. అలా చుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత చుట్టాలన్నమాట. ఇలా చుట్టుకోవాలి. చూసేయండి. అలా వ్రాప్ చేసుకున్నాక ఇదిగోండి, వ్రాప్ చేశాక ప్లెయిన్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి. వీటి మీద మనకి నచ్చిన డిజైన్, అంటే మనకు నచ్చిన డిజైన్ అనేది వేసుకోవాలి. నాకు వచ్చిన ఆర్డర్ ప్రకారం నేను చేస్తాను. చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నాం కదా, నేను ఫెవిక్రిల్ యూజ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూని మధ్యలో స్టోన్ లైన్ని ఇలా అంటించుకోవాలి. స్టోన్ చైన్ని, స్టోన్ లైన్స్ అంటే మళ్ళీ వేరే ఉంటాయన్నమాట. ఇలా చక్కగా ఎక్కువ తక్కువ అవ్వకూడదు గ్లూ. మళ్ళీ ఎడ్జెస్ ఉంటే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేస్తాను, ఎందుకంటే మరీ హెవీగా కనబడుతుంది అనమాట. మళ్ళీ హార్డ్గా ఉంటుంది బాగా. సో అలా మిడిల్కి చక్కగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ గ్లూ అప్లై చేసుకుంటూ మన లైన్ అనేది ఫిల్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఇలా మిడిల్లోకి రావాలన్నమాట. చూసారా, అలా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు గ్లూని ఇలా ప్యాటల్ షేప్లో అతికించుకోవాలి, అప్లై చేసుకోవాలి. అతికించుకోవడం ఏంటి. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత 6కి ఐ షేప్ ఉన్నాను అన్నమాట. ఇవి గ్రీన్, దానికి గోల్డ్ ఫ్రేమ్ వస్తుంది కాబట్టి నేను గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అన్నాను. వాటిని ఇలా ఒక దానిపైకి ఒకటి లీవ్స్ వచ్చేటట్టు మనం సర్దుకుంటూ, మనం ఏదన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ కదిలితే అవి ఊడిపోయే ఛాన్స్ ఎక్కువైపోతుందండి. సో మనం ఇప్పుడే సరి చేసుకునేది ఉంటే సరి చేసుకోవాలి. ఇలా లీఫ్ ప్యాటర్న్లో మనం చింతాకు ఉంటుంది కదా, ఆ చింతాకు ప్యాటర్న్లో ఇలా చేసుకోవాలి. గ్రీన్ అనేటప్పటికీ ఫస్ట్ నాకైతే గుర్తొచ్చేది ఫెస్టివల్స్ అండి. నిజంగా ఫెస్టివల్స్కి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో కదా. ఇంటికి మీ శారీ కలర్ ఏంటండి? మీ శారీ కలర్ చెప్తే మీ శారీ కలర్ని బట్టి కూడా మీరు కస్టమైజేషన్ చేయించుకుందరు. కానీ అందరితో పాటు నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం చక్కగా అంటించుకోవాలి. టట్టడా, ఇదన్నమాట ఫైనల్ రివ్యూలు. చూసారా ఎంత బాగా వచ్చినాయో కదా. కిడ్స్కే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది. ఇంకా కలర్ కూడా చాలా బాగుంటుంది. మనకి వ్రతాలప్పుడు ఇలా యూజ్ అవుతుందన్నమాట. దాంతోపాటు చేసిన పింక్ కలర్ బాగుందా? బాగుంటే మీరు కూడా ఆర్డర్ ఇవ్వండి.